కుంటి ఆపరేషన్ తర్వాత బహిరంగ సభలు ఎంతవరకే పరిమితమై ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎండిపోయిన పంటలు ఇవంటూ మాట్లాడుతున్నారు. గతంలో అధికార పార్టీగా ఉన్నప్పుడు రైతులను ఎంతవరకు పట్టించుకున్నారు? అప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఇదే రైతుల గురించి ఏ విధంగా నిరసనలు చేయడము, ధర్నాలు చేయడం చూస్తున్నాము. ఇదంతా రాజకీయ కోణంగానే చూడాలా? ధాన్యం నష్టపోయిన రైతులకు ఏదైతే ఉంటారో 10,000 రూపాయల పరిహారం కూడా అని చెప్పి ప్రకటించింది. డైరెక్ట్గా మినిస్టర్ వెళ్ళి పరిశీలించడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ కేవలం రాజకీయ కోణంలోని ఇదంతా చేస్తున్నారా? వాస్తవ పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. 2023 నవంబర్ లో జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ 4 నెలల్లో కేసీఆర్ ఆల్మోస్ట్ ఆల్ క్రియాశీలకంగా లేరు. ఎందుకు లేరు అనే విషయాన్ని గనక మనం గమనిస్తే ఒక్క అంశం, నల్గొండలో ఒక బహిరంగ సభ పెట్టారు. కేఆర్ఎంబి ప్రాజెక్టులను అప్పచెప్పినప్పుడు కేఆర్ఎంబికి ఆ సందర్భంగా ఒక బహిరంగ సభ పెట్టారు తప్ప మొత్తంగా ఈ 4 నెలల్లో పెద్దగా క్రియాశీలకంగా లేరు. ఎందుకు అంటే ఓడిపోయినటువంటి పార్టీలో ఆ విధమైనటువంటి రాజకీయ స్తబ్దత మనకి కనపడుతుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ దానికి కౌంటర్ గా ఏం చెప్పారు విన్నాం కదా శేషు గారు. ఇన్నాళ్ళు నేను ఏం మాట్లాడలేదు, కానీ రైతుల గురించి అవస్థ చూస్తే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఈ 4 నెలల కాలంలో నేను అసలు అందుకే నోరు కూడా విప్పలేదని చెప్పి దానికి ఆయన క్లారిటీ ఇస్తున్నారు. అందుకేనండి ఇప్పుడు ఓడిపోయినటువంటి పార్టీ గెలిచినటువంటి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే అది రాజకీయ పరంగా చూస్తారు, దానివల్ల పెద్దగా మైలేజ్ రాదు. అందుకని కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఆల్ సైలెంట్ గా ఉన్నారు, క్రియాశీలకంగా లేరు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఒక రాజకీయ పరమైనటువంటి ఒక సమస్య, ఒక అస్త్రం తోటి బయటకు వచ్చారు. కేసీఆర్ గనక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సాధారణమైన విమర్శలు చేస్తే అది రాజకీయ కోణంలోనే చూస్తారు, అప్పుడు కేసీఆర్ కనపడతారు. కానీ ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి పొలం బాట పడుతూ ఎండిపోయినటువంటి పంటలను పరిశీలన చేస్తున్నటువంటి సందర్భంలో సమస్య కనపడుతుంది. అంటే కేసీఆర్ కనపడడు, ముందు సమస్య కనపడుతుంది, తర్వాత కేసీఆర్ కనపడతారు. అంటే కేసీఆర్ మళ్ళా ప్రజల్లో కనపడాలనుకున్నటువంటి ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ ఏంటి అని అంటే ఒక సమస్యతోటి ప్రజల్లోకి వెళ్ళాలి, సమస్యను చూపెడుతూ ప్రజల్లోకి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో ఈ 4 నెలలు పార్టీకి ఎంత ఇబ్బంది జరుగుతున్నా, పార్టీకి ఎంత నష్టం చేస్తున్నా, పార్టీకి రాజకీయంగా ఎంత నష్టం జరుగుతున్నా, ఎన్ని వలసలు పోతున్నా కామ్ గానే ఉన్నారు, క్రియాశీలకంగా లేరు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇప్పుడు ఒక సమస్యను తీసుకొని వచ్చారు, ఆ సమస్యను చూపెడుతూ ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి ముందు సమస్య కనపడుతుంది, తర్వాత కేసీఆర్ కనపడతారు. కాబట్టి ఇది ఒక పొలం బాట అనేది, పంటలు ఎండిపోయినటువంటి పంటలను పరిశీలన చేయటం అనేది కేసీఆర్ ఎంచుకున్నటువంటి ఒక ఎత్తుగడగానే మనం చూడాలి. అయితే ఇది వాళ్ళు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న ఒక స్లోగన్ ఏంటంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అనేటటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి ఎన్నికల ముందు బలంగా తీసుకుపోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది సమస్య ఉందా లేదా, ఇది రాజకీయ విమర్శ, నిజంగా రైతాంగానికి సమస్య ఎదురవుతుందా అని కనుక మనం ఆలోచన చేసినట్టయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం, ఎన్నికలకు ముందు మేడిగడ్డ కుంగిపోవటం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మేడిగడ్డలో ఉన్నటువంటి 7th బ్లాక్ లో ఉన్నటువంటి ఒక 3 పియర్స్ సింక్ అయినాయి, కుంగిపోయినాయి. కాబట్టి మేడిగడ్డను అడ్డం పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ లేదు అనేటటువంటి ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వేయబిలిటీ కాదు అనేటటువంటి ఒక అంశం ముందుకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుని ఎట్లా కంటిన్యూ చేయాలనేటటువంటి ఒక అంశం ముందుకు వచ్చినటువంటి సందర్భంలో కొత్త ప్రభుత్వము మేడిగడ్డ క్వాలిటీ లేదు, పియర్స్ కుంగిపోయినాయి, సుందిళ్ళ అన్నారంలో బుంగలు పడ్డాయి అనేటటువంటి సాకుతోటి వాళ్ళు ఏం చేశారు, 3 బ్యారేజీల్లో ఉన్నటువంటి నీళ్లను ఖాళీ చేశారు. ఆ 3 బ్యారేజీలో ఉన్న నీళ్లను ఖాళీ చేసి తర్వాత 15 రిజర్వాయర్లకు నీళ్లు నింపరాదు కదా. నింపరానప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఏం ఆలోచన చేసింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు, ఇది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేటటువంటి క్రమంలో ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు క్వాలిటీ లేదన్న విషయం తెలుసు, మేడిగడ్డలో కుంగినటువంటి విషయం తెలుసు, తర్వాత దానిపైన అనవసరమైన ఖర్చు పెట్టారనేటటువంటి విషయం తెలుసు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైనటువంటి ప్రాజెక్ట్ గా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నము, ఒకవేళ ఆ ప్రాజెక్టు నాపితే రైతులకు ప్రత్యామ్నాయం ఏంటి అని కాంగ్రెస్ ఆలోచన చేయలేకపోయింది. ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు 98,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చిందని చెప్పారు, 16 లక్షల ఎకరాల్లో స్థిరీకరణ జరిగిందని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 3 బ్యారేజీల్లో నీళ్లు నింపకుండా నీళ్లు తీసేసి 15 రిజర్వాయర్లలో నీళ్లు నింపకుండా నీళ్లు తీసేస్తే
98,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేము. 16 లక్షల స్థిరీకరణ తోటి ఎకరాలకు కూడా నీరు సరిగా అందదు. కాబట్టి రైతులకు ప్రత్యామ్నాయం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపటికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి పైన, తర్వాత క్వాలిటీ లేని ప్రాజెక్టు పైన దృష్టి పెట్టింది తప్ప రైతులకు ప్రత్యామ్నాయం ఏంటి అనేటటువంటి విషయాన్ని గుర్తించలేకపోయింది. రైతులకు ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటిది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కింద గతంలో లబ్ధి పొందినటువంటి రైతులు మళ్ళీ వరి పంట వేశారు. ఆ వరి పంటకి ఇప్పుడు నీళ్లు ఇవ్వలేకపోయినాం కాబట్టి దరిదాపు మొత్తం రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలలో వరి పంట ఎండిపోయిందనేది వాస్తవం. ఆ అంశాన్ని పట్టుకొని ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చాడు. ఏదైనా రాజకీయ పార్టీలకి ఒక అస్త్రం దొరికితే చాలా, ఆ అస్త్రం దొరికే వరకు వెయిట్ చేశారు. 6 గ్యారెంటీల అమలు గురించి వెయిట్ చేశారు. ఇప్పుడు రైతులకు సంబంధించిన సమస్యను తెరమే